వాళ్ళు చేశారని చెప్పి మనం చేస్తే ఇప్పుడు మనం వాళ్ళని వెల్కమ్ చేస్తేనే కదా, అరే వీళ్ళు మనం అంత చేసినా కూడా మనకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి తెలియాలి కదా. అంటే మనం తప్పు చేసిన వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నా వాళ్ళకి రావాలి. వాళ్ళకి లేదు బుద్ధి, మనకు లేదా. వాళ్ళు గడ్డి తింటారని చెప్పి మనం గడ్డి తింటాం. సినిమా మనం జస్ట్ ఏదో పెద్ద బిల్డప్ కి బాయ్ కట్ అని చెప్పేసుకుంటాం. తీసినోడికి తెలుస్తుంది ఆ కష్టం. ఆ టెక్నీషియన్స్ కానీ దాంట్లో ఉన్న వర్క్ చేసిన ఎన్నో సంవత్సరాలు 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ సినిమా రాదు. వాళ్ళందరూ కష్టం. అది ఊరికే మనం బాయ్ కట్ అని చెప్పేసుకుంటే ఏమవుతుంది? దానివల్ల ఏం రాదు. సినిమా వరకు బాయ్ కట్ చేస్తారంటే ఓకే, బట్ కనీసం తెలుగులో పోస్టర్లు కూడా కనిపించకుండా చించేయడం కానీ దాని మీద బ్లాక్ కలర్ వేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. మరి వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారా? ఆ చింపినోడికి వాడి ఇంట్లో డబ్బులు అయితే కదా తెలుస్తుంది. ఆ ఇంట్లో డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న చేసింది అయితే తెలుస్తుంది. ఎవరిదో కదా అది, ఎవడో ప్రొడ్యూసర్ పెట్టాడని చెప్పి చింపేస్తాడు. అదే వాడి ఇంట్లో అయితే అట్లా చింపుతాడా? ఆడ కాపల కూర్చుంటే ఆనే అనుకుంటాడు వాడు. ఎందుకు ఇదంతా? వాళ్ళు చేశారని చెప్పి మనం చేయకూడదు. మనం సపోర్ట్ ఇద్దాం. కన్నడ కాదు, తమిళ్ కాదు, హిందీ కాదు, ఎవరికైనా తెలుగు వాడు ఎప్పటికైనా తెలుగు వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు. అందుకే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ చేస్తారు. అందుకే తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు ప్రేమ ఇస్తారు. అన్న ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఓకే, ఎమోషనల్ గా ఇట్లా అంటున్నారంటే ఓకే, బట్ హీరో రిషబ్ శెట్టి గారి దగ్గరికి వస్తే కూడా ఈవెంట్ లో కూడా మిగతా అన్ని భాషల్లో మాట్లాడడానికి ట్రై చేశారు. కనీసం మన తెలుగు భాషలో మాట్లాడడానికి ఆయన ట్రై చేయలేదు. మరి ఆయన చూపించే డిఫరెన్స్ కి ఆయనకు తెలుగు వస్తుందో లేదు తెలియదు. మొన్న స్టేజ్ మీద అయితే నేను చూసి అసలు ఒక్క వర్డ్ కూడా తెలుగులో వాళ్ళ ఇంగ్లీష్ అండ్ కన్నడ తప్ప ఏం బాగాలేదు. బట్ మరి చూడాలి ఇది ఎక్కడ దాకా వెళ్తుంది. సరే, ఓవరాల్ గా అయితే అన్ని సినిమాలు ఈక్వల్ అంటారు. అన్ని సినిమాల్లోకి తెలుగు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎంకరేజ్ చేస్తారు. మనం ఎంకరేజ్ చేద్దాం. మనం ఇచ్చే ప్రేమ ఇద్దాం. అవతల వాళ్ళు తీసుకుంటే తీసుకుని, లేకపోతే లేదంటే